జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారని, తనకు టికెట్ రాకుండా చేస్తున్నారని తెలియటంతో అజారుద్దీన్ నేరుగా ఢిల్లీకి వెళ్లిపోయి టికెట్ ఖరారు చేసుకున్నారు. తనకు సోనియా, రాహుల్ ఆశీస్సులున్నాయని చెబుతోన్న అజర్ నేరుగా ఢిల్లీ వెళ్లి వాళ్లతో సమావేశమయ్యారు. ఆ ఫోటోలను విడుదల చేశారు. సోనియా గాంధీ ఇటీవలి కాలంలో రాజకీయ సమావేశాలు అతి తక్కువ నిర్వహిస్తున్నారు. ఇలా టికెట్ల కోసం వచ్చేవారిని అస్సలు కలవటం లేదు. కానీ అజరుద్దీన్ అంటే సోనియాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది. అందుకే కలిశారు. తర్వాత రాహుల్ తోనూ అజర్ భేటీ అయ్యారు. మర్యాదపూర్వకంగా కలిసిన అసెంబ్లీ ఎన్నికల టికెట్ అంశంపై హామీ పొంది ఉంటారని భావిస్తున్నారు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి మహమ్మద్ అజారుద్దీన్ పోటీ చేశారు. టికెట్ను చివరి క్షణంలో ఖరారు చేయడంతో 16,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అంతకు ముందు ఆయన యూపీలోని మొర్దాబాద్ నుంచి ఓసారి ఎంపీగా గెలిచారు. ఇంకోసారి రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారు. గత ఎన్నికల్లో చివరి క్షణంలో టికెట్ కేటాయించినా గట్టి పోటీ ఇచ్చానని, ఈసారి తాను విజయం సాధిస్తానని అజరుద్దీన్ అంటున్నారు.